ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు ఇమ్మానుయేలు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మొదటిగా అపోస్తలుడైనటువంటి పేతురు సమాజం మధ్యలో నిలబడి, ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజల మధ్యలో నిలబడి అసలు ఎవరి పేరు చెబితే అసహించుకుంటారో, ఎవరినైతే అసలు ఆలోచన చేయొద్దు అనుకుంటారో ఆ యేసు ప్రభు గురించి సమాజం మధ్యలో నిలబడి పేతురు చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పేరట నవ్వటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనము ఎవరికంటే పడదాం, మనము ఎవరికైతే అసహ్యులుగా కనపడతా ఉన్నామో వారికి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే తలగా నియమిస్తాడు. వాళ్ళ తలలో కండ్లుగా మనల్ని దేవుడు నిలబెడతాడు. వాళ్ళ తలలో కండ్లుగా మనల్ని నిలబెడతాడు. మనం లేకపోతే వాళ్ళు నడవలేరు, వాళ్ళకి కళ్ళుగా మనం ఉంటాం. భలే ఉంది కదా. ఎవరైతే మనల్ని అసహించుకుంటారో, ఎవరైతే మనల్ని తలుచుకోవటానికి కూడా ఇష్టపడరో అటువంటి వారికి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఊపిరి తీసుకోలేకపోతా ఉన్నాము, నువ్వు ఉంటేనే ఊపిరి తీసుకుంటాము అనే విధంగా దేవుడు మనల్ని దేవుడు అలాగే నిలబెడతాడు. యేసుప్రభు వారి జీవితం కూడా అలాగనే ఉన్నది. ఉన్న జీవితాన్ని, యేసుప్రభు వారి జీవితాన్ని పేతురు గారు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళందరికీ విప్పి చూపిస్తా ఉన్నాడు. లేఖనం చదువుకుందాం, అర్థమవుతుంది. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునను మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. అపోస్తలుడైనటువంటి పేతురు ఆ ప్రజలకి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చూడండి అయ్యలారా, మీరు ఎవరిని వాసన తగిలితే చిరెత్తుకుపోతూ ఉన్నారు, ఎవరిని గాలి కూడా మీ కాలనీలోనికి సోకకూడదని ఉన్నారు, ఆ మనుషుడిని దేవుడు ఏం చేసినంటే తలగా, రక్షకుడిగా, కండ్లుగా, మీ జీవితాలకు కళ్ళుగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఇప్పుడు మీరేం చేయాలి? తప్పదిక. ఎలాగంటే రక్షకుడు ఈయన మాత్రమే. మరి ఏ పేరు కూడా ఆకాశము కింద లేదు. ఈ ఒక్క పేరుని కలిగినటువంటి మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. గొప్ప కార్యాలు. ఆ గొప్ప కార్యము ఒకవైపు ఆకాశం అంత ఎత్తుగా అందరికీ కనబడతా ఉంటే, ఇంకొక వైపు అదే స్థితిలో అవమానాలు, దూషణలు, నిందలు ఎదురవుతా ఉన్నాయి. రెండు బ్యాలెన్స్ సరిపోతా ఉన్నది. ఒక పక్కేమో ఆయన కీర్తి అనేది ఆకాశానికి ఎలాగైతే తగులుతుందో ఆయన మీదకి వచ్చేటువంటి నిందలు కూడా అదే రీతిగా ఉన్నాయి. మనం కూడా చూసుకుంటే ఈ పరిస్థితిలో మనకు ఎదురైతే ఒకవైపు ఏమో మంచి పేరు ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఎంత మంచి చేసినా సరే చెడు కూడా అంతే మన అమ్మడు వస్తూ ఉంటుంది. ఆలోచన చేసుకోండి, క్రీస్తు వారి జీవితం మనకు కనపడతా ఉంది. నేను మీకు లేఖనం చూపించా, ఇప్పుడు ఇంకొక లేఖనం చూద్దాం. ఆలోచన చేయండి. అవమానాలకి, నిందలకి మనుషులందరూ కూడా పాత్రులే. అంటే ఏదో ఒక సందర్భంలో
పడినటువంటి వాళ్ళే, మనుషుల చేత అవమానించబడినటువంటి వాళ్ళే. అందులో మనకి కొత్తగా వచ్చింది ఏమీ లేదు, అంతే కదా. అందులో మనకి కొత్తగా వచ్చింది ఏది లేదు, అందరితో పాటు మనకి వస్తా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దేవుణ్ణి ఎలాగైతే ఆనుకొని ఈ నిందలు అవమానాల మధ్యలోనే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన జీవితంలో దేవుడు, రక్షకుడు, రాజ్యము అనేటువంటి విషయాలని స్థాపించిండో, ఈ స్థాపించినటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకుంటా దేవునిలో మన ప్రభు నడుచుకుంటా పోతా ఉన్నాడు యేసు ప్రభు. ఇదే పద్ధతి, ఇదే క్రమము, ఇదే జీవితము మన జీవితంలో మనకు ఉండాలి. కీర్తి ఉన్నది, అపకీర్తి ఉన్నది. అలాగనే జీవితంలో దేవుడు, దేవుని రాజ్యము, దేవుని పవిత్రత, ఆయనను గూర్చినటువంటి నిబద్ధత, ఇదే మన జీవితంలో కలిగి మనము నడుచుకుంటా పోతా ఉంటే ఏం జరుగుతుందంటే, ఆకాశంలో ఉన్న దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతని ఇస్తాడు. మత్తయి సువార్త గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనంలో రాయబడ్డది. ఏమనంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారిగా నాకు అంతటా అధికారం ఉంది, అంతకుముందు చెప్పిండు అధికారం ఉంది, దేవుడు నాకు అధికారం ఇచ్చిండని. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే వల్ల గుద్ది మరి చెప్తా ఉండే. ఎందుకంటే ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి దేవుని యొద్ద నుంచి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ జీవితంలో యేసు ప్రభు వారు దేవుని నిబద్ధత, ఆయన రాజ్యము, ఆయన యొక్క చిత్తాన్ని జీవితంలో యేసు ప్రభు వారు నిలుపుకోవటం వల్ల ఆయన జీవితాన్ని మన ముందు ఈ రోజున పెట్టి, మీ జీవితాలకు కూడా ఇది అవసరం, నాకే కాదు కావాల్సింది మీ జీవితాలకే, అందుకే నేను అలాగా నడిచి మీకు చూపించా, మీకు కూడా ఇది అవసరం అని చెప్పి అలాగనే బ్రతికి చివరిలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన దానికి ఏం జరిగిందంటే, ఈ అవమానాల మధ్యలోనే ఈ నిందలు ఎవరైతే మోపుతూ ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏం చేసినంటే అంధత్వాన్ని కలగజేసి, క్రీస్తుకి ఏం చేసినంటే ఆయన నేత్రాలు ప్రకాశించే విధంగా దేవుడు చేసిండు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. క్రీస్తుని ఎవరైతే దూషించారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేసినంటే అంధత్వాన్ని, అంటే వాళ్ళకి కళ్ళు కనపడకుండా చేసిండు. పరలోకమందున్న దేవుడు క్రీస్తుని వ్యతిరేకించిన వారికి కళ్ళు కనపడకుండా చేసి, దూషించబడినటువంటి ఈ క్రీస్తుకి కళ్ళు ప్రకాశించే విధంగా గొప్ప వెలుగుననేది క్రీస్తు కంటిలో దేవుడు పెట్టిండు. క్రీస్తు కంటిలో దేవుని వెలుగుని దేవుడు పెడితే, ఆ గుడ్డోడు ఇప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభువుని ముందు పెట్టుకొని నడవాలా. ఎందుకంటే వాళ్ళకి చూపు లేదు, దేవుడే చేసిండు. నీకు నడవాలంటే యేసు వెనకరా, నువ్వు నడవాలంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఈయనకి కళ్ళల్లో వెలుగున్నది కదా, ఈ వెలుగు ఏం చేస్తుందంటే సరి అయిన తోవలో తీసుకుపోతుంది. కాబట్టి గుడ్డోళ్ళు అందరూ ఏం చేయలేక యేసు ప్రభు వెనక్కి వచ్చి నిలబడాల. ఒక్కొక్కడు ఏమంటాడు, ఈ ఎందుకు వచ్చిన పాత్ర నాయన, అప్పుడేమో అట్లా తిట్టిన ఆయన్ని, అప్పుడేమో లేనిపోని మాట్లాడి, ఇప్పుడేమంటాడో ఏమో, ఇలాగ ఆలోచనలో పడ్డారు. అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు తిట్టి కదా ఈ గుడ్డితనంతో ఉండేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు వెనకపోయి ఉంటే మరి ఎందుకు వచ్చిన ఉండాలి తిట్టిన కదా అని చెప్పాలని
మళ్ళీ అంటాడేమో, మళ్ళీ పరువు పోతుందేమో, ఇవన్నీ పక్కకు పెడితే అప్పుడు అంతగా తిట్టును. ఇప్పుడు ఆయన అమ్మ వెనకనే పోయి నిలబడితే ఈ పరువు ఎడిపోవాలి, మొక్కవాడు పెట్టుకోవాలి. ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇంకొక విషయం, దేవుడు మనుషునికి అంధత్వము కలుగజేసి క్రీస్తుకి వెలుగునిచ్చింది. ఎందుకంటే క్రీస్తులో మనము నిలిచి ఆయన ద్వారా మాత్రమే దేవుని దగ్గరికి చేరుకోవాలని. ఆయన అనుకునేవాడు కాదులే, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఎన్నన్నా సరే ఆ సిలువ మోసేనాడు వీళ్ళమేమనగా ప్రభువా, ఏమనగా వదిలిపెట్టని చెప్పినని దేవునికి ప్రార్థించి వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతాడు. ఏమనడం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్గు లేకుండా, ఎన్ని తిట్టినా సరే సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా వచ్చి క్రీస్తు వెనక నిలబడాలి. అంతే కదా మరి. అంతే, ఇదే సరి అయిన క్రమం. దేవుడు క్రీస్తుకి అంతటి స్థితినిచ్చాడు. ఇప్పుడు మన జీవితాలన్నీ కూడా క్రీస్తులోనే వెలిగించబడాలని దేవుడు తీర్మానం చేసి పెట్టిండు. కాబట్టి క్రీస్తు వెనకనే వచ్చి నిలబడదాం, క్రీస్తును అనుసరిద్దాం. ఇప్పుడు మన జీవితాలు క్రీస్తులాగా అవమానాలు నిందలతోటి ఉన్నాయి కదా. ఉన్న తర్వాత క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వారి జీవితాల్లో దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దాన ప్రకారంగా కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఈ వచనంలో ఈరోజు మన వాక్య ధ్యానము, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. దేవుని సన్నిధి కాంతి క్రీస్తు మీద ప్రకాశించినందుకు ఏం జరుగుతా ఉన్నదంటే, ఎవరైతే దూషించి, ఎవరైతే ఉమ్మూసి అవమానపరిచారో వారికి మనల్ని దేవుడు ఏం చేసినంటే నేత్రాలుగా నియమించండు. వారికి మనము కంటి చూపుగా నిలబడతా ఉన్నాం. దేవుని ద్వారా మనము వాళ్ళకి ఏమవుతా ఉన్నామంటే మార్గాన్ని చూపించేటువంటి వెలుగుగా ఉంటా ఉన్నాం. దేవుని ద్వారానే కలుగుతా ఉంది. ఎందుకంటే ఆయన సన్నిధి కాంతి మన మీదకి వచ్చి నిలబడుతుంది. ఆయన మార్గాన్ని, ఆయన యొక్క జీవితాన్ని మన జీవితంలో నిలుపుకుంటే, ఎవరైతే నిందలు మోపారో వాళ్ళు చేసేదేం లేక వచ్చి క్రీస్తు వెనుక నిలబడాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారానే వచ్చింది. ఇక ఈయన కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. ఆ చివరికి పోతే అడుగుడో ఒకడు పని పాటలోనోడు తిరుగుతా ఉంటాడు అటు ఇటు. వాడిని పెట్టుకుని వాడు ఎంబడి పోవచ్చులు అనుకుంటే పోతే వాడు కూతులోకే పోతాడు. అంతేగా మనుషుడు ఎప్పుడైనా సరే కూతులోకే పోతాడు, దేవుడు కాదు కదా. క్రీస్తు మాత్రం ఏమైతా ఉన్నాడంటే గోతులో నుంచి ఆకాశానికి చేరుకున్నాడు. లేచి ముందుగానే చెప్పి మరి ఆ జీవితాన్ని మనం కలిగినట్లయితే దేవుడు మనల్ని కూడా క్రీస్తు లాంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అనేకుల చేత నిందించబడినటువంటి మనమే అనేకులకు మార్గనిర్దేశము చేసేటువంటి వారిగా దేవుడు మనల్ని నియమిస్తాడు. ఆయన సన్నిధి కాంతి మన మీదకు వచ్చి నిలబడుతుంది. ఆయన యొక్క చిత్తాన్ని ఎంతగా గైకొంటామో అంతగా ఆయన యొక్క సన్నిధి కాంతి, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి తీర్మానములు మన జీవితంలో నిలబడుట ద్వారా అనేకులకు మనము వెలుగుగా నియమించబడతాం. ఇక అప్పుడు ఏ ఊరు కూడా ఈ యొక్క మాట అంటానికి కాదు కదా, అన్న మాటలే తలుచుకొని అనవసరంగా నోరు పారేసుకున్నాం, నోరు కుదరకుండా మాట్లాడినాం ఈ మనిషి గురించి. ఇప్పుడు ఏమంటాడో, ఏం జరుగుతుందో, ఏం ముఖం పెట్టుకొని పోవాలో అని ఆలోచన చేస్తారు. ఆమేన్. అంతటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ క్రీస్తుకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము కూడా మన జీవితాల్లో పొందుకుంటాం. ఎన్ని నిందలు ఎదురైనా సరే.
ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ పాదముల చెంత క్రీస్తు అనేటువంటి రక్షకుడు మీ పాదముల చెంత తండ్రి అవమానాలు కూర్చి, నిందల కూర్చి, అనేకమైనటువంటి మనుషుల చేత దూషించబడి శ్రేష్టమైనటువంటి నీ పరలోకపు సన్నిధి కాంతిని పొందుకునేంత వరకు, ఆకాశం నుంచి నీ శ్రేష్టమైనటువంటి అధికారమును ఇప్పుడు ఇహమందు కూడా పొందుకునేంత వరకు నీలో తండ్రి అవమానాలు సహించి నీ శ్రేష్టమైనటువంటి అధికారమును పొందుకున్న రీతిగా నీ ప్రజలమైన మా జీవితాలలో అంతటి స్థితిని అనుగ్రహించమని, క్రీస్తు మాత్రమే రక్షకుడని ఎరిగి అనుసరిస్తూ ఉండగా మా ఈ యొక్క జీవితాలను దీవెనకరంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరముగా నిలవచ్చేయమని మీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.